దేవుడు ఎప్పుడైతే ఒక చాలా అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడో, మరి దేవుడు ఒక స్త్రీనే అనుకుంటాడని నేనైతే నమ్ముతున్నాను. రక్షణ ప్రణాళిక కొరకు మరియను ఎన్నుకోలేదా? అలాగే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన లింగ భేదము లేకుండా తన ఆత్మను నింపి బలహీన ఘటమైన స్త్రీని పైకి లేవనెత్తి బలమైన కార్యాలు, దేవుని బలాన్ని ప్రదర్శించే స్త్రీగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మార్పు చేసే ఒక మహిళగా నీ ఉండాలని కోరడం లేదా? ఉదయము స్త్రీలు వస్తారు, 4 గంటల సమయానికి వారు మందిరానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. మరి ఎక్కడ హాస్పిటల్ దర్శనం అంటే వాళ్ళే ముందు ఉంటారు, ఎక్కడ కూడికలు పెట్టినా వాళ్ళే అధిక సంఖ్యలో వస్తారు. దేనికైనా ఉత్సాహము స్త్రీలే చూపెడుతున్నారు. కాబట్టి మరి ఈ స్త్రీలే దీనికి కారణం. ఇంత అభివృద్ధి అంటే స్త్రీలలో ఉన్న సత్తా ఇంతంతా కాదనే అర్థం. స్త్రీలు ఒకవేళ అందరూ తలుచుకుంటే, స్త్రీలలో ఉజ్జీవం వస్తే నాకు అనిపిస్తుంది భారతదేశంలో మహారక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత దుర్మార్గము అతిక్రమం విస్తరించిన ఈ భారతదేశంలో అసలు స్త్రీలు ధైర్యంగా రాత్రి వేళ తిరగలేరు. కానీ సువార్త వెలుగు ఒకవేళ మరి స్త్రీలందరూ ఉజ్జీవింపబడి చాటిస్తే, ఓ ఇండియా విల్ బికమ్ ఎ హెవెన్. హల్లెలూయా. భారతదేశమే ఒక మరి పరలోకంగా మారిపోదా? అంటే మనకు దేవుడిచ్చిన వెలుగును మనం ఎందుకు మంచం కింద కొంచెం కింద పెట్టాలి? వీఆర్ జస్ట్ హైడింగ్ ద లైట్స్. మనము మనుషులకు భయపడుతున్నాం. మనము మరి స్త్రీలను అడిచే ఆంక్షలు పెట్టే పెద్దల మీద మనము దేనికి భయపడుతున్నామో నాకు అర్థం కావడం లేదు. మరి క్రీస్తులో స్వతంత్రాలుగా నిన్ను చేయగలడు. హల్లెలూయా. 18 సంవత్సరాలు వంగిపోయిన ఆ వృద్ధురాల మీద యేసు ప్రభు చూపు వెళ్ళింది. సమాజ మందిరం వెళ్ళినప్పుడు యేసు ప్రభు బోధకుని స్థానంలో నిలబడి బోధిస్తున్నప్పుడు ఆయన కన్నులు అక్కడున్న పెద్దవారి మీద పోలేదు. అక్కడ అపవాది చేత బంధింపబడి 18 సంవత్సరాలు కృంగి వంగిపోయింది, లొంగిపోయిన ఒక స్త్రీ, వంగి కృంగి లొంగిన ఒక స్త్రీ అక్కడ చిట్ట చివర చూడండి. యూదులు 3 కార్యాల కొరకు దేవుని స్తుతిస్తారట. నేను అన్యునిగా పుట్టనందుకు స్తోత్రం, నేను కుక్కగా పుట్టనందుకు స్తోత్రం, నేను ఒక స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం. ఎంత భయంకరం అండి! స్త్రీలంటే అంత చౌకబారు యూదులకు. స్త్రీలకు సమాజ మందిరంలో కూర్చోవడానికి కూడా చాలా ఆఖరులో చిట్ట చివరిలో వాళ్ళ ప్రాంగణం ఉంటుందండి. అంటే దే ఆర్ లుక్ డౌన్, తృణీకరింపబడిన వారు. మరి ఈమె ఈ గూని స్త్రీ 18 years షీ సఫరింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫర్మిటీ. ఆమె వచ్చినప్పుడు ప్రభు కన్నులు ఆమె మీద పడ్డది. ఒక్కసారి ఆమెను చూచి ముందుకు రమ్మని పిలుస్తాడు, అమ్మా అని పిలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ఉమెన్. అసలు బోధకుని స్థానముకు స్త్రీ వచ్చిందంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేసినా రాళ్లతో కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. ఎంత భయం అండి! అందరూ పెద్దలు కూర్చున్నప్పుడు ప్రభు రమ్మన్నాడు, మరి ప్రభు మాట వినాలి కదా. ఆమె తెగించింది. నా ప్రభు నాకు సెలవు ఇచ్చినాడు, రమ్మన్నాడు, నేను ముందుకు వెళ్తాను. ఎంత అందవికారమైన ఆ నడకలో ఎంత వికృతంగా ఆమె కనిపించినా ఆమె దేని కూడా లెక్క పెట్టలేదు. యేసు నన్ను పిలిచాడు, నేను ముందుకు వెళ్ళిపోతుంది. యేసు ఆమెను చూచి ఆమె మీద చేతులుంచగానే వెంటనే ఆమె నిఠారుగా నిలబడిందంట. నువ్వు ఈరోజు ఏదైనా బలహీనంగా ఉన్నావా? ఓ స్త్రీ, నీకేదైనా మానసికమైన వ్యాధి ఉందా? లేక నీ హృదయములో పాపం అనే వ్యాధి ఉందా? లేక నిన్ను మనుషులు తృణీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా, విసర్జిస్తున్నారా? నీ భర్త నిన్ను అలక్ష్యం చేస్తున్నాడా? పిల్లలు నిన్ను లెక్క పెట్టడం లేదా? యేసు నీ గురించి చింతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. జీసస్ కేర్స్ ఫర్ యూ. యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. చూడండి, సమాజ మందిరంలో బోధ చేసి వెళ్ళిపోవచ్చు కదా ప్రభు. అయినా హీ వాజ్ ఎ రెవల్యూషనరీ. నన్ను అడిగితే హీ వాజ్ ఎ రెబెల్. ఈ మానవులు పెట్టే ఆ ఆంక్షలన్నిటినీ మించి ప్రభువు చేసినట్టు నాకు అనిపిస్తుంది. స్త్రీని మాట్లాడకూడదు, స్త్రీ ముట్టకూడదు, స్త్రీని తాకకూడదు, పరస్యంగా స్త్రీలతో ఏమీ మరి బోధించకూడదు. స్త్రీ ఒకవేళ తోరా విన్నది, తోరా అంటే ధర్మశాస్త్రం విన్నది అంటే ఆమె చెవిలో సీసం పోయాలి, ఆమెను కొట్టి చంపాలి అని అంటారు. కానీ అట్టి దినాల్లో కూడా మరియా
యేసు ప్రభు పాదముల యుద్ధ కూర్చుండి యేసు మాటలు విన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధైర్యం అండి. ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని యేసే నోటి నుండి వచ్చే ప్రతి మాట వింటున్నది, ఆనందిస్తుంది. యేసు నీకు తోడుంటే నీకు విరోధి ఎవడు? హూ విల్ బి అగెన్స్ట్ యూ? జీసస్ ఇస్ ఫర్ యూ. మరి నా జీవితంలో కూడా ఇలాంటివి నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. 26 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నప్పుడు మరి అడ్డులు, ఆటంకాలు, వితర్కాలు, విమర్శలు చాలా కష్టం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువే సేవ అంటే సిలువ. పెద్ద సేవ చేస్తున్నారు అమ్మగారు అంటే అంత పెద్ద సిలువ భుజాల మీద పెట్టినాడు. అయినా పర్వాలేదు, సదాకాలం నీకు నేను తోడై ఉంటాను, పరలోకంలోను భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ ప్రభు మనకు తోడుంటే మనకు విరోధి ఎవడు? చూడండి, ఆ దినాల్లో స్త్రీలను యేసు ప్రభు ఎంత ప్రేమించినాడు, ఆదుకున్నాడు, వాళ్ళని వెంటేసుకొని వెళ్ళినాడు, వాళ్ళతో ముచ్చటించినాడు, వాళ్ళతో దేవుని మాటలు చెప్పినాడు. నాకు ఇంకా ఆశ్చర్యం అవుతుంది. ద మోర్ ఐ డూ రీసెర్చ్, ద మోర్ ఐ గెట్ సర్ప్రైజ్డ్ ఎట్ జీసస్ బిహేవియర్. మరి సమరయ స్త్రీ పాపాత్ములైన ఆమెతో ఆయన మాట్లాడినట్టు వాక్యంలో చూస్తున్నాం. తర్వాత పేతురు అత్తకు జ్వరం వస్తే నాకు అనిపించింది, పేతురు అత్తకు జ్వరం వస్తే యేసుప్రభుకి ఏంటి ఇంత బాధ? ఇంటికి వెళ్ళి పేతురు అత్తను ముట్టి ఏం చేసినాడు? బాగు చేసినాడు. అంటే రియలీ కన్సర్న్డ్ అబౌట్ ఉమెన్. ఒక స్త్రీ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఐ థింక్ షీఈ్ ద ఫల్క్రమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక మెషిన్ నడవాలంటే మధ్యలో ఫల్క్రమ్ అంటారు దాన్ని. అలాంటి ఒక స్థానాన్ని స్త్రీకి ఇచ్చినాడు. ఎన్ని పనులని చేస్తుందండి. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు బ్యాంకు పని చేసేదాన్ని, పరిచర్య చేసేదాన్ని, ఇంటి పనులన్నీ చూసేదాన్ని. అప్పుడు నన్ను మా కలీగ్స్ అనేది, జాయ్ మేడం మీకు అందరికి ఉన్నట్టు 2 చేతులు లేవు, మీకు 8 చేతులు ఉన్నాయి. 8 చేతులు ఏం లేదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. నన్ను బలపరిచేవాడు, నాతో ముచ్చటించేవాడు, నాకు రహస్యములు బయలుపరిచేవాడు, నాతో నడిచేవాడు. నేను చేసే ప్రతి పనిలో శక్తిని, ఉనికిని, మరి గొప్పతనాన్ని ఇచ్చే ప్రభువు నాకుండగా నేను దేనికి భయపడాలి? కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, డూ సంథింగ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గాస్పల్. దేవుని రాజ్య సువార్తను ప్రబలింపజేయడానికి నీ వంతు నీవేమి చేయవా? ఆయన ఫలించు ద్రాక్షావళి, ఆయన నిజమైన ద్రాక్షావళి. దాంట్లో నువ్వు నిలిచుంటే నువ్వు బహుగా ఫలించగలవు, బహుగా ఫలించగలవు. నన్ను సువార్త చాటించొద్దని కొన్నిసార్లు ఇంటివారు బయటివారు కూడా నిర్బంధం చేశారు. భర్త 3 పిల్లలు చూసుకొని ఉండాలి అంతే, బ్యాంకులో మంచి పని ఉంది, ఇన్ని డిగ్రీలు ఉంది, కాలు మీద కాలు వేసుకొని 4 సర్వెంట్స్ని పెట్టుకొని మంచిగా వండింది తిని సుఖమైన జీవితం కాకుండా ఏంటి ప్రయాసం అని అడిగినారు మా బంధువులు. అందరికీ చింతగింజంత పిచ్చుంటే నీకు నిమ్మకాయ ఎంత ఉన్నదన్నారు. నేను నిమ్మకాయ కాదు, పెద్ద ఒక ఏం కాయ, గుమ్మడికాయ ఎంతనో పెద్ద కాయ ఎంత ఉంటేనే సేవ నేను చేయగలను. మీరు చెప్పిన మాటలు నేను అలక్ష్యాన్ని. ఇప్పుడు దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించినాడు. భూదిగంతముల వరకు దేవుని వాక్యము వెళ్తోంది. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది, వారి స్వరము భూమి దిగంతముల వరకు వినబడుతుందంట. హల్లెలూయా. అంటే సో ట్రూ ఆర్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని కొరకు నిలబడితే నిన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. మరి దేవుని సేవ చెయ్యాలని పిలుపుగలవారు అందరూ దేవుని సేవ చేయాలి. కొందరిని దేవుడు ప్రత్యేకపరిచి అభిషేకించి కొన్ని కారణాల కొరకు, కొన్ని కార్యాల కొరకు నిలబెడతారు. కారణ జన్ములు అంటారు. అలా కాకుండా యేసు ప్రభు రక్తమందు కడగబడి ప్రభువు రక్షకుడని స్వీకరించిన, రక్షింపబడిన ప్రతి స్త్రీ కూడా తాను పొందుకున్న వెలుగును, తాను పొందుకున్న అనుభవాన్ని, ప్రభుత్వ ఔన్నత్యాన్ని, ఈ సత్య సువార్తను అందించడానికి బద్దురాలై ఉందని నేనైతే చెప్పగలను. ఫలించాలి. ఫలించని అంజూరపు చెట్టును చూసి శపించినాడు, వేళ్ల మట్టుకు అది ఎండిపోయిందండి. మరి నీవు దేవుడు నీ కుటుంబం ఇస్తే కుటుంబంలో నీ పిల్లల మీద నీ ప్రభావం తప్పకుండా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, సేవ చేసే స్త్రీలు, సువార్త అందించే స్త్రీలు మొట్టమొదట వారి వెలుగు గొప్పగా ప్రకాశించాలి. ఎక్కడ అంటే వారి గృహంలో. వారి గృహంలో వారి భర్తలు ప్రభావితులైపోవాలి, వారి పిల్లలు ఆశ్చర్యచకితులైపోవాలి వారి ఈ తల్లి భక్తి జీవితం చూసి. కానీ ఇంటిలో మాదిరి లేకుండా
ఇంటిని కట్టుకోకుండా ఊరంతా ఉద్ధరించలేం. అందుకే ఇది మరవకుండా ఈ కార్యం మీకు చెప్పాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. సమ్ విమెన్ ఆర్ నాట్ ఎగ్జాంపులరీ అట్ దేర్ హౌస్. హౌ కెన్ దే రిఫార్మ్ ద వరల్డ్? నీవు మొదట గృహంలో గెలిస్తే కదా, మొదట ఇంట్లో గెలిచి ఎక్కడ గెలవాలట? రచలో గెలవాలట. ఇంటిలో మాదిరికరమైన భార్యగా, ఒక మంచి మాదిరికరమైన తల్లిగా ఉండాలి. అది నీ మొట్టమొదటి కర్తవ్యం, మరవకూడదు. కొందరికి సేవలు చేయాలని వెళ్ళిపోతూ ఉంటారు, భుజం మీద మరి సంచి తగిలించుకుంటారు, కొన్ని కరపత్రికలు పెట్టుకొని ఊరంతా గల్లి గల్లి వీధి వీధి వెళ్ళిపోతారు. భర్త దారిలో వెళ్ళిపోతాడు, పిల్ల దారిలో వెళ్ళిపోతారు, ఇల్లంతా నరకంగా మార్చుకుంటారు. అది దేవుని చిత్తం కానే కాదు. మొట్టమొదట యువర్ ఫస్ట్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు షైన్ బ్రైట్ ఈజ్ యువర్ హోమ్. ద లైట్ దట్ షైన్స్ ఫార్ విల్ షైన్ బ్రైటెస్ట్ అట్ ద హోమ్. దేవుని స్తోత్రం. ఏ వెలుతురైతే చాలా దూరం వెళ్తుందో అది నిలిచిన దగ్గర అతి అద్భుతంగా ప్రకాశిస్తుంది. ఇంటిలో చీకటి బయట వెలుగని కాదు. నీ అనుభవం అలాగ ఉండాలి, నీ భక్తి జీవితం అలాగ ఉండాలి, నీ పవిత్రత అలాగ ఉండాలి, నీ పరిశుద్ధత అలాగ ఉండాలి, నీ ప్రవర్తన అలాగ ఉండాలి. మాదిరికరమైన ప్రవర్తన ఉండి సేవ చేస్తే ఎవడు నీ అడ్డుకు దారి రాలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఇత్తడి తలుపులు పగలగొడతాడు, ఇనప గడియలు విడగొడతాడు, ప్రాకారములను పడగొట్టువాడు నీకంటే ముందుగా నడుస్తాడు. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు నిన్ను తప్పకుండా నియమిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడే అంటున్నాడు, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుండి నేను చదువుతున్నాను. గలీషియన్స్ 3rd chapter 27 to 29. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మేము ఆడవాళ్ళమండి, మాకు శక్తి లేదండి అనకూడదు. వన్స్ యూ రిసీవ్ జీసస్ యూ బికమ్ ద సన్ ఆఫ్ గాడ్. కుమారత్వంలోకి నువ్వు పిలువబడినావు. శారీరకంగా నువ్వు బలహీనంగా కనబడవచ్చు, ఒక స్త్రీగా, ఒక రూపం మాత్రమే. కానీ అంతరంగ పురుషుడు ఆయన నీకు ఆ మగసిరి కలిగి దేవుని పనులు చేయడానికి దేవుడే శక్తినిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనూహ్యమండి. మీరు ఒక పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నారు. కొందరు అంటారు ఇంత వేల మందిని నడిపిస్తున్నారు, అనూహ్యమండి. అవును, అనూహ్యమే. ఒక స్త్రీతో 2 రొట్టెలు చేయమంటే నడుము నొప్పి, కాలు నొప్పి అంటది. ఆమె ఎంత విసుక్కుంటుంది. ఒక సంఘం నడిపించాలంటే ఎంత కష్టం. కానీ బల పరాక్రమం గల శూరుని వలె యెహోవా నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలు చూసినప్పుడు దెబోరా 15 మంది న్యాయాధిపతుల్లో ఆమె ఒక్క స్త్రీ న్యాయాధిపతిని. అంటే దైవ కార్యాలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆమె ఒంటికత్తే కాదు, భర్త లప్పిదోతాడు. నాకు అనిపిస్తుంది ఈ లప్పిదోత ఎంత భాగ్యవంతుడు. లప్పిదోత పేరు పరిశుద్ధ గ్రంథానికి ఎక్కిందంటే ఎవరి ద్వారా ఎక్కింది? దెబోరా భర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దెబోరాకు భర్త లప్పిదోత. ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కిందంటే ఆమె గొప్పతనమే. అంటే షీ వాజ్ ఎ వెరీ గుడ్ వైఫ్, గ్రేట్ మదర్. షీ వాజ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేళ్లకు తల్లిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆమె ఇంటిని చక్కబెట్టుకుంది. ఆమె పైగా ఇంటి పనులైన తర్వాత సరళ వృక్షం కింద వచ్చి కూర్చొని ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని మాటలు, దేవుని న్యాయ విధులు తెలియజేసింది. దాంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలో దైవ కార్యాలు చేసిన స్త్రీలు ఉన్నారు చాలామంది. ఎస్తేరు ఒక స్త్రీ కాదా? ఒక అనాథగా ఉండిన ఎస్తేరును దేవుడు రాణి స్థాయికి ఎక్కించలేదా? ఆమె తన పనికత్తలతో కలిసి యూదులకు విరోధంగా ఉన్న చట్టాన్ని మార్చగలేదా ప్రార్థన ద్వారా? పోకూడని సమయంలో రాజు సన్నిధికి వెళ్ళి తన ప్రజల నిమిత్తం ఆమె మరి వేడుకోలేదా? ఆ చట్టము మారిపోలేదా? చంపనుద్దేశించిన వాడు హామాను తన తవ్వుకున్న గుంటలో పడిపోలేదా? సీ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ ఎ ఉమన్. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు చూడండి. ప్రభుత్వం మారిపోతుంది, చట్టం మారిపోతుంది, మరణం కొట్టివేయబడుతుంది. యూదా ప్రజలందరూ రక్షణ పొందినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక స్త్రీనండి, నేను చేయలేనండి సువార్త పని అనకూడదు. నేను స్త్రీని, నాలో ఉన్నాడు ఒక పురుషుడు. ఆ పురుషుని సహాయం ద్వారా నేను ఏదైనా పరిమితులు లేని స్త్రీగా వాక్య పరిచయంలో కానీ సువార్త అందించడం కానీ హద్దులు లేని స్త్రీగా నేను ముందుకు దూసుకొని వెళ్ళిపోతానని ఉండాలి నిర్ణయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హుల్డా అనే స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో చదివినాను. ఆమె ఒక ప్రవక్త, ఇర్మియా కాలంలో ఉన్న ప్రవక్త. ఇర్మియా గొప్ప ప్రవక్త, కన్నీటి ప్రవక్త.
ఆమె ఓ ప్రవక్తి. రాజులు ఆమె దగ్గరకు వచ్చేదంట ఆమె సలహాలు తీసుకోవడానికి. ఎంత సంతోషమైందో నాకు చదివినప్పుడు, హుల్దా ప్రవక్తి గురించి చదివినప్పుడు. మరి ఇలాగూ చాలామంది స్త్రీలు ఉన్నారు. మిరియం ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్. మోషే ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న మోషే వెనుక 5 స్త్రీలు ఉన్నారండి. ఈ 5 స్త్రీలు పనిచేయకుంటే మోషే మరి పేరే మనకు వినబడేది కాదు. మోషే తల్లి ఒకే పేరు. ఎంత జాగ్రత్తగా బిడ్డను పెంచింది. తర్వాత మిరియం సహోదరిగా ఎంత భద్రత బాబుకి ఇచ్చింది మోషేకు. తర్వాత ఫరో కుమార్తె ఉన్నది, షిఫ్రా పూయ 2 దాదులు ఉన్నారు. ఈ 5 స్త్రీలు ఒకే బేదు తల్లి, ఫరో కుమార్తె, మిరియం సహోదరి, 2 దాదులు, మరి షిఫ్రా పూయ. ఈ 5 స్త్రీలు కలిస్తేనే మోషే వెలుగు చూసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెరిగి పెద్దవాడై శూర కార్యాలు దేవుని కొరకు చేసినాడు. అంటే బిహైండ్ ఏ గ్రేట్ మ్యాన్ దెర్ ఇస్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఉమెన్. అంటే స్త్రీలు ఏ రీతిలోనైనా దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతారని నాకు అర్థమై. ఒకవేళ చూడండి, సూజాన్ వెస్లీ గురించి నేను చదివినాను. 19 మంది పిల్లల కొరకు ప్రతిదినం ఉదయం లేచి ఆమె ఈ 19 మంది పిల్లల కొరకు కూడా విజ్ఞాపన చేసేదా. విజ్ఞాపన పరిచయంలో కూడా స్త్రీలను దేవుడు వాడుకోవడం, ప్రార్థన. అవును, 19 మంది కూడా దేవుని సేవకులుగా మారడం, ఒక్కడు కూడా నశించలేదని నేను చరిత్రలో చదివాను. నాట్ వన్ వాజ్ లాస్ట్. కొంతమంది అంటారు కదా, మాకు 3 పిల్లలండి, 2 చాలామంది భక్తులు కానీ చాలా మంచి భక్తులు కానీ ఒక్కడైతే మొత్తానికి తాగుబోతాయినాడు. అది దేవుని చిత్తంగా. నీ పిల్లలందరినీ సమంగా దేవుడు దీవించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఒక్కరు నశించడం కూడా దేవుని చిత్తము కాదు. సూజాన్ వెస్లీ 19 మంది పిల్లల కొరకు ఆమె ఉదయకాలం లేచి ఒక్కొక్కరు వారు లేవకముందే వారి పడకల దగ్గర వచ్చి ప్రార్థన చేసేది, వారి ఆత్మలు నశించకూడదని. 19 మంది కూడా గొప్ప గొప్ప మరి సంఘ సంస్కర్తలు, గాయకులు, పాట రచన చేసినారు, సంఘాలు కట్టిన వారు, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అంటే వారందరి వెనుక ఒక స్త్రీ లేదా, వారంతగా సువార్త చాటించడానికి కారకురాలు వీరి వెనుక ఒక స్త్రీ. ఆమె దేవునితో అంటగట్టబడి ఉండి దేవుని పని శ్రద్ధగా చేయడం ద్వారా ఎంతమంది భక్తులు ఉద్భవించినారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ యువర్ పొజిషన్, డూ బెస్ట్ ఫర్ ద లార్డ్. దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. సోమరిగా ఉండకుండా లేవాలి, ప్రభు కొరకు ప్రకాశించాలి. నేను సేవ ఆరంభించిన దినాల్లో దర్శనం చూసిన నా చెవులకు ఒక స్వరం వినబడింది. యెషయా 60:1 లెమ్ము తేజరిలో, ఇదిగో వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది. చీకటిలో ప్రజలు మహా గొప్ప వెలుగు చూడాలంటే ఒక స్త్రీగా నువ్వు కంకణం కట్టుకోవాలి. నీ వంతు పరిశ్రమ, ప్రయాసం నువ్వు చెయ్యాలి. సువార్త అందించాలి, రోగులను పరామర్శించాలి, మరి ఆపదలో ఉండే వారిని ఆదుకోవాలి, దేవుని వాక్యం బోధించాలి, వాగ్దానాలు జ్ఞాపకం చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. యవనస్తులు దారి తప్పుతుంటే చూసి ఊరుకోకుండా వారికి మంచి మాటలు చెప్పాలి, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందాలి, సువార్త అందించాలి, సేవ చేయాలి. మరి దేవుని రాజ్యము కలిసి కట్టాలి. సోమరిగా ఉంటే నీ ఇంటి మరి పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఉదయం లేవాలంట స్త్రీలు. ఐఎమ్ వెరీ పర్టికులర్. అంటే మా తల్లి అలా చేసేది కాబట్టి నేను నేర్చుకున్నాను. తల్లి దగ్గర, తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిదే. మరి ఉదయం తల్లి లేసేది 4 గంటలకు, 3 గంటలకే లేసేది మా అమ్మగారు. అది చూసి నేను నేర్చుకున్నాను. కుటుంబం దేవుడు నాకు కలుగజేసిన తర్వాత, ఓహ్ నా తల్లి అలా లేచి అన్ని పనులు చేసి, పైగా నాన్నగారు గొప్ప దైవజనుడు, ఆ సేవలో వెళ్ళి పాటలు పాడేది మా అమ్మ, వాక్యం చెప్పేది. ఎంత సహకారిగా ఉండేది నా తల్లి. అలాగే నేను కూడా సేవ చేయాలి. ఆమె ప్రభావం నా మీద పడేది. 3 గంటలకు లేచి మా అందరి కొరకు ప్రార్థన చేసేది. నా పడక దగ్గరకు వచ్చి మోకరించి కన్నీళ్లు గార్చేది. నేను ఇంటర్మీడియట్ చదివి ఆ యవ్వన వయసులో ఎవరు చెప్పిన మాట నేను విన్నాను. మరి చాలా మొండితనం ఉండేది నాకు. తల్లి ప్రార్థన నన్ను మార్చివేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్చి సువార్తకు ఒక పనిముట్టుగా నన్ను తయారు చేసిందంటే ఆ మహా తల్లి ప్రార్థన కాకుండా ఇంకేమున్నది. సువార్తకు విరోధం, భక్తులకు విరోధం, సువార్త సేవ చేసేవారంటే అసహ్యం,
ఇంటికి మా నాన్నగారు గొప్ప దైవజనుడు కాబట్టి ఎప్పుడు సేవకులు వచ్చిపోతుంటారు. మనసులో నేను అనుకునేదాన్ని, విసుక్కునేదాన్ని, ఏం పని పాట లేకుండా ఇంటికి వచ్చి మాకు పని పెడతారు ఏంటని అనుకునేదాన్ని మనసులో. అటిదాన్ని ఇప్పుడు ఎంతమందికి సేవ చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఆల్వేస్ చేంజెస్ థింగ్స్. నీ పిల్లలను మార్చేది మరి నీ ప్రార్థనా జీవితం సువార్థికులుగా చేస్తుంది, భక్తులుగా చేస్తుంది. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాడబడే గొప్ప సాధనాలుగా మార్చగలవు నీ ప్రార్థనల ద్వారా. చూడండి, ఆ తల్లి ప్రార్థన ఈ స్థాయికి నన్ను ఎక్కించింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది విలాపవాక్యం 2:19, స్త్రీలారా మీరు దేవుని మాట వినండి, మీరు రేయి మొదటి జామున లేవండి, నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి, మీ పసిబిడ్డల ప్రాణము కొరకు ఆయన తట్టు మీ చేతులు ఎత్తండి. ఎంతమందికి సాధ్యమవుతుందండి ఇది? తీరా అపాయం వచ్చిన తర్వాత, పిల్లలు శోధనలో పడిన తర్వాత, పిల్లలు ఇంటి నుండి మరి వెళ్ళిపోయిన తర్వాత, త్రాగుబోతులుగా మారిన తర్వాత, పోలీస్ స్టేషన్లో రికార్డుకి ఎక్కిన తర్వాత లబోదీపం మొత్తుకోవడం అయితే అందరికీ తెలుసు. కానీ యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే భక్తులైతారు, సువార్త చాటిస్తారు. నాలాగా సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించే తల్లిగా ఉంటే కూడా ఎంత ధన్యురాలు. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట? ధన్యురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. లూదియా అనే ఒక స్త్రీ ఉన్నది. ఈమె అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది. కొందరు అంటారు, మేము ఉద్యోగం వెళ్తున్నాం సిస్టర్, మేము కూడా ఉద్యోగం చేసిన వాళ్ళమే, ఉద్యోగం వెళ్తున్నాము, చాలా పని, మాకంటే పని మీకు ఉండదు, బ్యాంక్లో చాలా పనులు ఉంటాయి, లెక్కలు చేసి తల తిమ్మిరైపోతుంది, మరి మేము ఉదయం నుండి సాయంత్రం మేము కూడా చాలా గంటలు పని చేసిన వారమే. నీకు దేవుని పిలుపు ఉంటే తప్పకుండా నువ్వు పిలుపుకు లొంగి నువ్వు చేయడానికి శక్తి పొందుకొని చేయాలి. చూడండి, నువ్వు ఉద్యోగస్తురాలువైనా ఒక వ్యాపారస్తురాలువైనా నీకు పని పాటలున్నా దైవ కార్యం ఎన్నో రీతులుగా చేయొచ్చు, సువార్తను పెంపొందించవచ్చు, దైవం రాజ్యం కట్టవచ్చు. లూదియా ఒక గొప్ప మాదిరిగా ఉంది. ఈమె చురుకు గల స్త్రీ అనిపించింది నాకు, హార్డ్ వర్కింగ్ లేడీ. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారండి. సోమరితనం లేదు ఈమెకు. ఈమె దేవుని ముందుగా పెట్టుకున్న స్త్రీ. ఈమె మరి శక్తిగల స్త్రీ, ఒక వ్యాపారస్తురాలు. ఊదా రంగు పొడి మరి తయారు చేసి ఆ తోయతేర పట్టణంలో ఆమె ఇంటింటికి వెళ్ళి ఇచ్చేదో, మరి ఆమె ఫ్యాక్టరీ ఉందో నాకు తెలియదు, కానీ ఒక వ్యాపారస్తురాలు. ఈమె చేసిన పని ఏంటంటే పౌలును వెంబడించిన ఆ బృందానికి చక్కగా ఆతిథ్యం ఇచ్చింది. పౌలు మాటలన్నీ శ్రద్ధగా విన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆమె హృదయమును తెరిచాను కనుక ఆమె వాక్యం విన్నది. వాక్యం చాలా శక్తిగలది. నువ్వు వాక్యం వినే స్త్రీగా ఉంటే గొప్ప కార్యాలు చేద్దాం. దేవుని సువార్తను ఎవరు ఆటంకపరచగలుగుతారు? అది ఎంతగా పూడ్చిపెడతామో అంత శక్తివంతంగా అది పైకి వచ్చేస్తుంది. ఒకసారి చప్పట్లు కొడతారా? దేవుని స్తోత్రం. గడ్డి ఎండును, పువ్వు వాడును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎంత శక్తి అండి దేవుని వాక్యానికి. దాన్ని పూడ్చిపెడితే దేవుడు, ఆటంకం చేస్తే దేవుడు, మరి దాన్ని అణిచివేస్తే ఆగుతుందా? సంఘము పుట్టిన రోజుల నుండి శ్రమకు గురి కాలేదా? వాక్యాన్ని అణిచివేయడానికి భక్తులను చంపుతున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు. సువార్త సేవ సాగిపోతూ ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడున్నంతకాలం సువార్త సేవ జరిగిపోతూనే ఉంటుంది. యేసుప్రభు రాకడ పర్యంతం సువార్త సేవను ఎవ్వరూ ఆటంకపరచలేరు. సువార్త దేవుని శక్తి. చూడండి, లూదియా అక్కడ ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘ స్థాపనకు కారకురాలైపోయింది. బై ఆల్ హర్ స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్, హర్ లవ్ ఫర్ గాడ్, హర్ కరేజ్, హర్ హార్డ్ వర్క్, హర్ స్టామినా. ఆమె ధనాన్ని వ్యయం చేసింది, ఆమె చేతుల కష్టారితాన్ని, ఆమె సంపాద్యాన్ని వ్యయం చేసింది, భక్తులను ఆతిథ్యం ఇచ్చింది. ఇంటిలో ఉన్నవారందరూ రక్షణ పొంది బాప్తిసం పొందినారంట. ఒకసారి చప్పట్లు కొడతారా? దేవుని స్తోత్రం. ఆ ఇంటిలోని స్త్రీ చక్కబడితే ఇల్లంతా చక్కబడుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ లూదియా ప్రభుతో ఆకర్షింపబడి ప్రభు మార్గం తెలుసుకుంది. ఇంటి వారందరూ రక్షణ పొంది బాప్తిసం పొంది సేవలో వాడబడుతున్నారు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఒక సంఘము స్థాపింపబడ్డది.
పౌలుకు సహకారి ఆమె. పౌలు అన్నాడు నోటి మీద వేలు వేసుకొని ఉండమన్నాడు. పౌలు అన్నాడు మాట్లాడొద్దని. లుదియా ద్వారానే ఫిలిప్పి పట్టణంలో సంఘము స్థాపింపబడింది. సంఘ స్థాపకురాలు ఆమె. ఎన్ని విధాల దేవుడు స్త్రీలను వాడుకుంటాడు. నీ వంతు కృషి, నువ్వు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. దేవుని రాజ్యము వ్యాపింపజేయాలి. నీవు అందుకున్న వెలుగును నీవు దాన్ని ప్రసరింపజేయాలి. నీ కుటుంబంలో నీ సాక్ష్యం, నీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో సాక్ష్యం, సంఘములో నీ సాక్ష్యం. చెక్ యువర్ సెల్ఫ్. చాలా స్వపరీక్ష చేసుకోవాలి. అవును, దేవుని వాక్యంలో నేను నడుచుకుంటున్నాను, దేవుని వాక్యం వెలుగు కలిగి ఉన్నాను, ఈ వెలుగు నేను ఇతరులకు ఇవ్వాలి. అవును, ప్రభు కొరకు మనం అందరం కూడా మరి కృషి చేయాలి. ప్రభు రాకడ పర్యంతం సువార్త సేవ ప్రతి స్త్రీ కూడా చేయాలని ప్రభు ద్వారా ప్రభు మాట మీకు అందిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. వారి హృదయంలో కార్యం చేసినావు, వాక్య రూపంగా మా మధ్యకు వచ్చావు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన కార్యాలు చేయడానికి నీ ఆత్మతో నింపి నీ బలాన్ని ప్రదర్శించడానికి బలహీనలను ఎన్నుకొని నీ కార్యాలు చేసే దేవా, నీ పాదములకు మేము నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం నిరర్ధకం కాదు నాయన. మంచి నేలను పడి విత్తనం వంటి వాక్యం కొరకు వందనాలు. అది వటవృక్షంగా నువ్వు మార్చగలవు తండ్రి. పరిశుద్ధాత్మ క్రియను జరిగించమని అద్భుతంగా ఆశీర్వదించి దేవుని సేవా వ్యాప్తిలో వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రయ